అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చ్ 11. ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. హోషేయ గ్రంథం 14:1. ప్రభువు దావీదు నొద్దకు తీసుకుని వచ్చిన 4వ రాయిని చూచుదాం. దావీదు అనుభవించిన మిక్కిలి దీన పరిస్థితి మనం 1 సమూయేలు 30వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో చూచుదాం. ప్రభు అభిషేకించిన వారిని ముట్టకూడదని దావీదుకు తెలుసు. కొంతకాలం గడిచిన తర్వాత దావీదు అసహనమునకు గురి అయి సౌలుకు విరోధంగా పోరాడు ఫిలిస్తీన్లతో చేరవలనన్న శోధన అతనికి కలిగెను. కానీ ఫిలిస్తీన్ల సర్దారులు దావీదును నమ్మక అతనిని వెనుకకు పంపివేసిరి. దావీదు దుఃఖముతో నిరుత్సాహముతో సిక్లగునకు వచ్చెను. తిరిగి వచ్చు సమయమునకు సిక్లగు చెరపట్టబడి తగులపెట్టబడి ఉంది. స్త్రీలు, పిల్లలు అందరూ చెరలోనికి కొనిపోబడిరి. అది చూచి దావీదును అతని జనులను ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. కొంతసేపు అయిన తర్వాత ఆ జనులు రాళ్ళు రువ్వి అతని చంపుటకు సిద్ధపడిరి. 6వ వచనం. అవును, అది దావీదు యొక్క తప్పిదమే. అతడు అలాగున చాలా పర్యాయములు చేశాను. కానీ ఈసారి అతడు చాలా అసహనముతో నింపబడి తనకు తన జనులకు కూడా చాలా శ్రమ తీసుకుని వచ్చాను. కొన్నిసార్లు మనకు కూడా ఇలాగే జరుగును. దేవుని చిత్తము బయలుపరచబడట కొరకు కనిపెట్టదుము. కానీ కొంతసేపటికి మనము నిరుత్సాహపడదుము. ఇంక నేను కనిపెట్టలేను అని అందుము. దేవుని చిత్తమును కనిపెట్టకుండానే తొందరపడి ఏదో ఒకటి చేయ మొదలు పెట్టదాం. ఈ కారణం చేతనే ఈ దినములలో అనేకమైన చెల్లా చెదురైన కుటుంబములు, అసంతోషంతో నిండిన జీవితములు, దౌర్భాగ్యకరమైన కుటుంబములను చూస్తున్నాం. పురుషులు, స్త్రీలు, పిల్లలు పాపములో జీవించుటయే దీనికి కారణం. దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తమును తెలుసుకుంటకు వారు ఇష్టపడలేదు. కాబట్టి ఇప్పుడు వారు కన్నీరు కార్చుచున్నారు. అటువంటి పొరపాట్లు చేసినప్పటికీ ప్రభు చెంతకు తిరిగి వచ్చుటకు మనం ఇష్టపడిన ఆయన క్షమించుటకు, తిరిగి చేర్చుకుంటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దావీదు పశ్చాత్తాపడగానే దేవుడు అతనిని క్షమించెను. అతడు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన అతనిని నడిపించెను. అందుచేతనే అతడు అమాలేకీయులను చంపి తాను కోల్పోయిన దానికంటే అధికముగా సమకూర్చుకొనగలిగెను. దావీదును అతని జనులను అమాలేకీయులను కొట్టి కొల్ల సొమ్మును దోచుకుని మానవరీత్యా చూసినలా పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుట అసాధ్యం. ఎందుచేతనగా వారు అధిక సంఖ్యలో నుండుటేగాక వారు యుద్ధశూరులు. మనం దేవుని విషయంలో తప్పిపోదుం కానీ ఆయన తప్పిపోడు. ఆయన నమ్మదగిన వాడుగా నుండును. 2వ తిమోతి 2:13. అరణ్యములో అతడు 8 సంవత్సరములు ఉన్నప్పుడు తన స్నేహితుల నుండి పొందిన సహాయం నిమిత్తం, ఆశ్రయం నిమిత్తం అతడు వారికి ఏ రుణము లేకుండా అంతయు తిరిగి చెల్లింపగలిగాను. దేవుని బిడ్డగా తనేళ్ల వారు చూపిన దయనంతటినీ జ్ఞాపకం చేసుకొని తనకు అవకాశం దొరికిన వెంటనే తీర్చివేశాను. మనలో కొంతమంది తెలివిగా అప్పు చేయదుము, దాన్ని మర్చిపో విషయంలో కూడా ఆ తెలివిని కనపరచదు. కానీ దావీదు అటువంటి వాడు కాడు. మనం అప్పు చేయనప్పుడు ఎంతో నమ్మకస్తులముగా కనబడదుము. త్వరగా ఇచ్చివేయదుమని చెప్పుదాము. రేపో లేక ఆ సాయంత్రమే ఇచ్చివేయదుమని చెప్పుదాము. వారములు, నెలలు, సంవత్సరములు గడిచిపోవును. జ్ఞాపకం చేసినప్పటికీ మనం అప్పు తీర్చాం. దావీదు బలవంతంగా అప్పు తీర్చలేదు, కానీ ఇష్టపూర్వకంగా సంతోషంగా తిరిగి ఇచ్చివేశాను. అందుచేతనే అతని సమకూర్పు ఆత్మీయంగాను శారీరకంగాను సమృద్ధిగానున్నది. నిన్ను నీవు తగ్గించుకుంటకు ఇష్టపడి నీ పొరపాట్లను అంగీకరించి హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగిన యెడల ఆయన ప్రతి నష్టము నుండి సంపూర్ణమైన సమకూర్పును ఇవ్వగలడు. ఇదియే ప్రభు మనకు ఇవ్వగొరిగిన 4వ రాయి. ప్రైజ్ ది లార్డ్.